హాయ్ ఎవ్రీవన్. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ అవకాడో టోస్ట్ చేసుకుందాము. అండ్ ఆల్రెడీ ఇక్కడ మా ఆయన ప్రిపేర్ చేస్తున్నాడు. సో ఇక్కడ చూడండి, ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా పెట్టుకున్నాము. అవకాడో, పచ్చిమిర్చి, కొంచెం నిమ్మకాయ, ఆనియన్స్, టొమాటోస్ అండ్ కొరియాండర్. అండ్ ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నాము జస్ట్ మిక్స్ చేసుకోవడానికి. ఇది హోల్ గ్రెయిన్ బ్రెడ్ అండ్ టోస్టర్ ఉంది ఇక్కడ. సో ఇది కాస్కో నుంచి తెచ్చుకున్నాము. యా, ఇట్స్ లైక్ ఒక ప్యాక్ లో వస్తుంది. ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ లైక్ $6 to $7 రెండు కలిపి. యా, చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ అవకాడోస్ కూడా కాస్కో నుంచి తెచ్చుకున్నాము. అవకాడోస్ రైప్ అవ్వాలి, అంటే మెత్తగా అవ్వాలి. ఉంటే అట్లా మెత్తగా అవుతుంది. ఇట్లానే ఇట్లా కొట్టి బ్రెడ్ పైన అవకాడో పేస్ట్ పెట్టుకొని ఆనియన్స్, టమాటోస్, సాల్ట్, పెప్పర్ అన్ని వేసుకోవచ్చు. కానీ మాకు అట్లా అంత ఇష్టం ఉండదు. సో మేము అన్ని మిక్స్ చేసేసుకొని గువాకమోలీ చేసుకుంటున్నాము. కంప్లీట్ గా స్మాష్ అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం దీంట్లో. బట్ దీనికన్నా ముందు క్విక్ గా మనం బ్రెడ్ పెట్టేద్దాం టోస్టర్ లో, ఎందుకంటే అది అవుతూ ఉంటుంది. ఇట్లాంటి బ్రేక్ఫాస్ట్ కి టోస్టర్ ఒకటి ఉంటే ఫాస్ట్ గా అయిపోతుంది. ఫస్ట్ ఆనియన్స్, టమాటోస్, యాజ్ పర్ యువర్ అవకాడో మ్యాష్, కొరియాండర్ లాస్ట్కి వేసుకుందాము. లెమన్ స్క్వీజ్ చేసేద్దాం. ఒకవేళ మిర్చి కావాలంటే మిర్చి వేసుకోవచ్చు. నెక్స్ట్ దీంట్లో సాల్ట్ అండ్ పెప్పర్ వేసుకుందాము. సో దిస్ ఇస్ సాల్ట్, పింక్ సాల్ట్ యూజ్ చేస్తున్నాము. కారం కావాల్సిన వాళ్ళకి మంచిగా వేసుకోవచ్చు. ఇట్ టేస్ట్ రియలీ గుడ్. సో ఇంకా మొత్తం ఈ మిక్స్చర్ని మొత్తం మిక్స్ చేసుకోవాలి. టోస్ట్ అయితే ఇక్కడ అయిపోయింది. గువాకమోలీ మంచిగా మిక్స్ చేసేసుకున్నాము. సో ఇప్పుడు బ్రెడ్ మీద పెట్టేసుకొని కొంచెం మన తవా మీద దాన్ని లైట్గా వేడి చేసుకుందాం. టోస్ట్ అయితే అయిపోయింది. అండ్ ఈ టోస్టర్ చాలా హెల్ప్ అవుతుంది, అసలు ఫాస్ట్గా అయిపోతుంది. అవకాడో టోస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ దీనిపైన ఎగ్ అట్లా వేసుకోవాలనుకుంటే ఎగ్ వేసుకోవచ్చు. అవకాడో టోస్ట్ని ప్యాన్ మీద ఫ్రై చేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్. ఎక్కువ క్రిస్పీగా కావాలంటే ఇట్లా చేసుకోవచ్చు. కొంచెం సాల్ట్, పెప్పర్ మీద పెట్టేసుకున్నాము. ఈ ఎగ్స్ కూడా చాలా బాగుంటాయి, ఆర్గానిక్ ఎగ్స్ కాస్కో నుంచి తీసుకున్నాము. ఎగ్ కూడా అయిపోయింది. సో లెట్స్ పుట్ ఇట్ ఇన్సైడ్ ద టోస్ట్. ఇట్లా ఎగ్ ఫ్రై చేసుకొని వేసుకుంటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. సెటిల్ అయినాము. అవకాడో టోస్ట్ చేసుకున్నాం కదా, దాంతో పాటు మా స్మూదీ కూడా రెడీగా ఉంది. కట్ చేసుకున్నాము ఇట్లా మిడిల్ నుంచి. సో రెడీ అవకాడో టోస్ట్ విత్ ద స్మూదీ. yes, cheers. cheers. యాజ్ ఆల్వేస్ క్రిస్పీగా, టేస్టీగా, హెల్దీగా చాలా బాగుంటుంది, ఫిల్లింగ్ ఉంటుంది. సో మీరు కూడా ఇది ట్రై చేయండి. దిస్ ఇస్ వెరీ హెల్దీ. I hope you all will like this. And this is a very quick recipe basically. Thanks for watching. See you all in the next video.